భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో 45 ఎకరాల విస్తీర్ణంలో 56.76 కోట్ల వ్యయంతో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం, దేశం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఆధారపడే విధంగా జిల్లాకు పునర్వైభవం తీసుకుని రావడానికి బట్టి విక్రమార్క కృషి చేయాలని కోరారు. సింగరేణి ప్రారంభించిన సోలార్ విద్యుత్ ప్రక్రియ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. విద్యుత్తును రూఫ్ టాప్, ఫ్లోటింగ్, డంపింగ్, ఓబీ డంపింగ్ ఏరియాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి మరింత అభివృద్ధి చేయాలన్నారు. డిఎంఎఫ్ ఫండ్స్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్ అభివృద్ధికి, సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడ నుంచి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్, బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకోవాలని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మీ అందరికి చెప్పండి, కార్మిక సోదరులందరికీ చెప్పండి, బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఉద్యోగాలు కోల్పోవటం కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపార్టెంట్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తా ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. ఈరోజు భారతదేశం కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ప్రధానమంత్రి సాక్షాత్తు సోలార్ మీద ఆయన ప్రసంగం కానీ, ఆయన యొక్క ప్రకటన కానీ, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సోలార్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సింగరేణియే కాదు, పవర్ మినిస్టర్ గారు కూడా దాన్ని మన రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉపయోగించుకొని రేపు మనకి భవిష్యత్తులో వచ్చే కష్టం పవర్ వల్లే వస్తుంది. ఎందుకంటే ఐడియల్ సోర్సులు అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఐడియల్ తోటి మనకి పవర్ వచ్చేటటువంటి అవకాశం లేదు. వచ్చేది కూడా స్థిరంగా వస్తుంది అనేది నమ్మకం లేదు. కాబట్టి దయచేసి మనం ప్రకృతి మీదనే ఆధారపడి ఉండాలి. బొగ్గు కూడా ఆ నిల్వలు కూడా కేవలం లిమిటెడ్ నిల్వలే ఉంటాయి. అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోతే మనం కేవలం సూర్యుడి మీదనే ఆధారపడాలి. అందుకని అందరి ముందుగానే మనం మేలుకొని సోలార్ పవర్లో ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలుగుతామో సింగరేణి మాదిరిగానే అన్ని శాఖల్లో కూడా నిన్న ప్రధానమంత్రి చెప్పే దాంట్లో రూఫ్ టాప్ కానీ, అగ్రికల్చర్ పంప్స్ కానీ, లేదు ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా అది సోలార్ మీద అయితే మనకి ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా పవర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పవర్ మినిస్టర్ గారు వీటి మీద దృష్టి